రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి పాలన ఎలా ఉండాలో చూపిస్తారట, మీకేమి ఆయన 15 ఏళ్ల 14 ఏళ్ల పాలన పైన మీకు ఒక అభిప్రాయం రాలేదు, ఇప్పుడు కొత్తగా ఆయన చూపించేది ఏముంటుంది? కొమ్మినేని గారు నిన్న కర్నూలు జిల్లాలో ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అనబోయి తననే అనుకున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే ఒక మాటతో కలిగింది. అంతా సవ్యంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త బిచ్చగాడు వస్తాడు, మొత్తం చెడగొడతాడు నడిచేదాన్ని కూడా అని అనేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలన్నీ అమలు అవుతూ ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఈవెన్ ఇప్పటికే రైతులకు అందాల్సిన భరోసా కూడా ఆగిపోయింది, అమ్మఒడి ఆగిపోయింది. సో ఇప్పుడు చెడగొడుతున్న బిచ్చగాళ్ళు ఎవరు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రజల్లో కలిగే అవకాశం కూడా ఉంటుంది. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు 1,00,000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వస్తే తప్పేంటి అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నిన్న ఇంకో విషయం కూడా చెప్పారండి, 2 నెలలు అయింది నేను అధికారంలోకి వచ్చి ఏమీ చేయడం లేదని అంటున్నారు, నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అంటున్నారు. అంటే ఏం చేస్తానో మీరంతా చూస్తారని కాకుండా నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అని అంటున్నారు. అంటే 2014 నుండి 2019 వరకు నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు కదా అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారా? దానికి తోడు మన అసెంబ్లీలో అయితే సీరియస్ గా చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, చాలా భయం వేస్తోందని చెప్పాడు. ప్రజలు కాస్త దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ నిన్న సరదాగా నవ్వుతూ చాలా హామీలు ఇచ్చాను చేయాలి, కానీ అక్కడ ఖజానా ఖాళీ ఉంది అంటూ నవ్వుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మొత్తం ఇవన్నీ లైట్ తీసేసుకోండి మీరు కూడా అని ఒక సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కేవలం అధికారంలోనికి వచ్చేసాం, ఇక ఏమి చేయకపోయినా ఏమి కాదు అన్న ఒక సిద్ధాంతానికి అయితే మూలంగా వాళ్ళు వచ్చేసారన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలకు సంబంధించి సాక్షి మీడియా మీద వాళ్ళు ప్రచారం అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. సాక్షి మీడియాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ప్రకటనలు ఇచ్చారు అన్న ఒక ప్రచారాన్ని తీసుకెళ్లడం ద్వారా ఈ 5 ఏళ్లలో సాక్షి మీడియాకి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా దెబ్బ కొట్టాలి అని ప్రయత్నిస్తున్నారా అన్న ఒక అభిప్రాయం ఉంది. దాంతో పాటు ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆంధ్రజ్యోతి పత్రికకు అనుకున్నన్ని యాడ్స్ ఇవ్వలేదు అని చెప్తారు. ఈనాడు పత్రికకు మేము ప్రభుత్వ ప్రకటనలు ఇస్తాము అంటే 1.5 ఏళ్ల ముందే మేము ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించమంటూ అధికారికంగా ఈనాడు యాజమాన్యమే లేఖ రాసింది. నేను చాలా మందిని అడిగాను, కొమ్మినేని గారు ఇలా సాధ్యం అవుతుందా అన్నప్పుడు కొన్ని 1000 కోట్లు ఉన్న మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇస్తామంటే వద్దు అని చెప్పదు. ఈనాడు పత్రిక చెప్పింది అంటే ప్రధాన అంశం ఏంటి అంటే మాకు డబ్బుల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి పక్కాగా ఈనాడు పత్రిక పనిచేయాలనుకుందా, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రకటనలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు కూడా తాము ప్రచురిస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మంచి జరుగుతుందేమో, అలా జరగడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతోనే దాదాపు ఇంకా ఒక 1.5 పాటు ప్రకటనలు ఇచ్చి ఉంటే 125 కోట్ల రూపాయల మేర ఈనాడుకు అంది ఉండేవి. కానీ దాన్ని కూడా వదులుకున్నారు అంటే ఒక ఈనాడు పత్రిక, ఒక వార్తా సంస్థ ఏ స్థాయిలో రాజకీయ పక్షం వైపు వంత పాడుతోంది, ఒక రాజకీయ పక్షం వైపు అన్నదైతే కలుగుతుంది. మన డేటా చూసినా కూడా 2019 సాధారణంగా ఎప్పుడైనా కానీ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు తొలి 2 లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మీడియా సంస్థలకే ప్రకటనలు ఇస్తారు. కొమ్మినేని గారు, మీడియా ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా కావచ్చు. దాంట్లో భాగంగానే 2019 నుండి 24 వరకు సాక్షి మీడియాకు మొత్తం అన్ని ప్రకటనలు కలిపి 371 కోట్లు ఇస్తే ఈనాడు పత్రికకు కేవలం 3.5 సంవత్సరంలోనే 243 కోట్ల రూపాయలు వచ్చాయి. ఎందుకంటే ఆ 1.5 ఏళ్ల కూడా ప్రకటనలు తీసుకొని ఉంటే దాదాపు సాక్షితో బ్యాలెన్స్ అయి ఉండేది. దాంతో పాటు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొత్తం సాక్షికి దోచిపెట్టారు అని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా సాక్షి పత్రికకు 100 కోట్లకు పైగా బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో గ్యారెంటీ లేదు, కానీ ఈనాడుకు మాత్రం కేవలం 51 కోట్లు మాత్రమే బకాయి ఉంది. తప్పకుండా ఈనాడుకి అయితే వెంటనే రిలీజ్ చేసేస్తారు డబ్బులు, దాంట్లో అనుమానం లేదు. ఆ రేషియోలో చూసుకున్నా సరే సాక్షికి ఒక విధంగా నష్టమే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక 3rd సర్క్యులేషన్ లో ఉంటుంది. అంటే మామూలుగా ఈనాడు, సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి, ఫస్ట్ ఈ 2 పత్రికలకి ఇవ్వాలి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి. కానీ 2014 నుంచి 19లో చూస్తే 121 కోట్లు ఈనాడుకి ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి 72 కోట్లు ఇచ్చారు, సాక్షికి కేవలం 30 కోట్లు ఇచ్చారు. ఇది ఏంటి, ఐఎన్పిఆర్ ద్వారా పత్రికలకు వచ్చింది మాత్రమే. కానీ టీవీ ఛానల్ అన్ని కలుపుకుంటే ఆంధ్రజ్యోతి గ్రూప్ కి 2014-19 మధ్యలో ఏకంగా 700 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం నుంచి వెళ్ళాయి అన్నది అప్పట్లో అజయ్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా మంది అధికారులు కూడా బహిరంగంగానే చెప్పిన విషయం కూడా ఉంది. సో ఈ స్థాయిలో సాక్షి మీడియాకు కాకుండా వాళ్ళకు కావాల్సిన పత్రికలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి చేకూర్చుకొని ఇప్పుడు కేవలం సర్క్యులేషన్ ఆధారంగా తొలి 2 పత్రికలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా నిజంగానే ఈనాడు పత్రిక అలా రాసిందంటే
ఆ పత్రిక ఎటువైపు ఉందన్నది అందరికీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అంటే ఉగ్రవాద సంస్థ కాదు. మేము ఉగ్రవాద సంస్థల ప్రకటనలు ప్రచురించడం అని చెప్పడానికి. ఒక ప్రభుత్వం ప్రకటనలు ఇస్తాము అంటుంటే ప్రకటనలు మేము మేము ప్రచురించమని అధికారికంగా లేఖ రాశారంటే ఇక దాన్ని ఎలా చూడాలో కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. సో ఇవన్నీ ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఈ డేటా అంతా చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సాక్షి మీడియాకు భారీగా ప్రకటనలు ఇచ్చారు అన్న ఒక కోణాన్ని చూపించేసి ఆ మీడియా సంస్థకు అప్పటికే లబ్ధి చేకూరింది కాబట్టి ఇక ఈ 5 ఏళ్లలో దానికి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ప్రజల్లో ఒక విధంగా నెగిటివ్ రాకుండా చేసి కేవలం తమకు కావాల్సిన వారికే ప్రకటనలు ఇచ్చుకునేందుకు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది కొమ్మినేని గారు. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది కదా, ఇంత అసలు ప్రజాధనం మీద ఇంత శ్రద్ధ ఉన్న ఆయన రామోజీరావు గారికి సంబంధించి వర్ధంతి ఆయన ప్రభుత్వ పరంగా జరపడం, దానికి 12 కోట్లు ఖర్చు పెట్టడం, మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? జనమే పిచ్చోళ్ళ ఏమి అసలు ఆయన ఉద్దేశంలో? అంతే కదండి, ఇప్పుడు జనం పిచ్చోళ్ళ అని డైరెక్ట్ గా చెప్పడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల తీరు చూసినా, ఒక విధంగా మీడియాకు వంత పాడుతున్న తీరు చూసినా, ఇవన్నీ చూసినా కూడా ప్రజలు నిజంగానే అమాయకులు, ఏది జరిగినా 5 ఏళ్ళు మాత్రమే గుర్తు పెట్టుకుంటారు, తర్వాత ఇవన్నీ మర్చిపోతారని ఎంతవరకు వెళ్ళారంటే రామోజీరావుకు మనము భారతరత్న ఇప్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే మన ప్రయారిటీస్ ఏంటి? ఒకవైపు బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారు, మనం దానికి మాట వరుసకు కూడా అడగడం లేదు, కానీ రామోజీరావుకు భారతరత్న ఇప్పించాలి అని అంటున్నారు. అంటే మన ప్రయారిటీలు కేవలం స్వప్రయోజనాలుగా మారాయి, రాష్ట్ర ప్రయోజనాలన్నీ వ్యక్తుల ప్రయోజనాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది కొమ్మినేని గారు. రైట్.